YouTube channel Story Time for You. Today we are going to discuss about plant a tree from 6th class English. Okay, this is the 5th unit and the first reading is plant a tree. Here we have a picture. Look at the picture and discuss the questions that follow. Okay, so ఇక్కడ ఒక ట్రీ ఉంది. ఒక అతను నరకడానికి వచ్చిండు. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారంటే వద్దు అని చెప్తున్నారు. అండ్ వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? సో ఇందాక మనం డిస్కస్ చేసినాం కదా, తను నరకేయడానికి వచ్చిండు, వాళ్ళు వస్తున్నారు. వాట్ డూ యూ లైక్ ఆర్ డిస్లైక్ ఇన్ ఇట్? సో అతను నరకడానికి వచ్చిండు, అది నాకు నచ్చలేదు, అండ్ వాళ్ళు వద్దు అంటున్నారు, అది నాకు నచ్చింది. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ద ట్రీస్ వర్ కట్ డౌన్? ఈ ట్రీస్ అన్ని ఒకవేళ కట్ అయిపోతే ఏం జరుగుతుంది? ఓకే, సో మనకి ఆక్సిజన్ అనేది రాదు, ఫోటోసింథసిస్ రాదు అండ్ ట్రీస్కి. ఓకే, అండ్ మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది రాదు. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది, సో అంత పొల్యూట్ అయిపోతుంది దానివల్ల. హౌ ఆర్ ట్రీస్ హెల్ప్ఫుల్ టు ఎవ్రీవన్ లివింగ్ ఆన్ ద ఎర్త్? సో ఈ భూమి పైన ఉన్న వాళ్ళందరికీ ట్రీస్ ఎలా హెల్ప్ అవుతాయి అని అడుగుతున్నారు. సో ఎలా హెల్ప్ అవుతాయి అని అంటే మనకి చల్ల గాలిని ఇస్తాయి, నీడని ఇస్తాయి, వాటితో ఆ కట్టెతో మనం ఇల్లు కట్టుకోవచ్చు, డోర్స్ విండోస్ ఇలాంటివి చేసుకోవచ్చు. ఎస్, అండ్ ఇంకా అవి ఫ్రూట్స్ ఇస్తాయి, మనకి వెజిటేబుల్స్ ఇస్తాయి, ఇలా చాలా చాలా యూజెస్ ఉన్నాయి మనకి. సో విల్ గో టు ద లెసన్ నౌ. Trees are the most useful things in the world. Children play under them. Travelers rest in their cool shade. Trees give us fruit to eat and firewood to burn. We build houses and make furniture with the wood of the trees. We need trees for our lives. If there were no trees, there would be no life on earth. Living things, people and animals breathe in air. They breathe in oxygen from the air and breathe out carbon dioxide. సో ఇక్కడ మనకి ట్రీకి అంటే ట్రీ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయో మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే ట్రీస్, ఈ వరల్డ్లో ఉన్న ట్రీస్ అన్ని చాలా చాలా మనకి యూజ్ అవుతాయంట. ఓకే, ట్రీస్ ఆర్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఈ వరల్డ్లో ఏదైనా ఉంది మనకి అంటే అది ఇంకా పనికి రాదు అని అన్నట్టుగా మనకి అన్ని విధాలుగా ఒక చెట్టు మాత్రమే పనికి వస్తుంది అనమాట. దాని చల్లని నీడలో పిల్లలు ఆడుకుంటారు. చిల్డ్రన్ ప్లే అండర్ దెమ్. ట్రావెలర్స్ రెస్ట్ ఇన్ దేర్ కూల్ షేడ్. సో మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మనం బాగా టయర్డ్ అయ్యి ఉంటే కనుక ఆ చల్లని చెట్టు నీడ కింద కాసేపు మనము రెస్ట్ తీసుకొని వెళ్తాం. ఎస్, యాక్చువల్గా మనం ఇది విలేజెస్లో అయితే చాలా అబ్జర్వ్ చేస్తాం. సిటీ సైడ్లో వెళ్ళము అండ్ వెహికల్స్, రైట్? సో విలేజ్ సైడ్లో మనం చాలా ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ట్రీస్ గివ్ అస్ ఫ్రూట్ టు ఈట్ అండ్ ఫైర్వుడ్ టు బర్న్. సో ట్రీస్ ఇంకా మనకి ఏమేమి ఇస్తాయి అని అంటే తినడానికి ఫ్రూట్స్ ఇస్తాయి, వెజిటేబుల్స్ ఇస్తాయి, అండ్ ఇంకా మనకి వంట చేసుకోవడానికి కట్టెల్ని కూడా ఇస్తాయి. వి బిల్డ్ హౌసెస్ అండ్ మేక్ ఫర్నిచర్ విత్ ద వుడ్ ఆఫ్ ద ట్రీస్. సో ఇంకా చెట్టు నుంచి వచ్చే కట్టె ఏదైతే ఉంటుందో దాంతో మనము ఫర్నిచర్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇళ్ళు కూడా కట్టుకోవచ్చు. వి నీడ్ ట్రీస్ ఫర్ అవర్ లైఫ్స్. సో మనం బ్రతకాలి అంటే కంపల్సరీగా చెట్లు అనేవి మనకి అవసరం. ఇఫ్ దెర్ వర్ నో ట్రీస్ దెర్ వుడ్ బి నో లైఫ్ ఆన్ ద ఎర్త్. సో ఒకవేళ చెట్లు అనేవి లేవు ఈ భూమి పైన అంటే మనం బ్రతకడం అనేది చాలా చాలా కష్టంగా మారిపోతుంది. లివింగ్ థింగ్స్, పీపుల్ అండ్ యానిమల్స్ బ్రీత్ ఇన్ ఎయిర్. సో లివింగ్ థింగ్స్ ఏవైనా సరే ఈ భూమి మీద బ్రతకడానికి కావాల్సింది ఏంటిది అని అంటే గాలి. ఎస్, స్వచ్ఛమైన గాలిని మనం పీల్చుకున్నప్పుడే మనం బ్రతకగలుగుతాం. ఆ గాలి స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనం చాలా హెల్తీగా కూడా ఉంటాం. దే బ్రీత్ ఇన్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ అండ్ బ్రీత్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. సో చెట్ల నుంచి వచ్చే చల్ల గాలిని అంటే ఆక్సిజన్ని మనం తీసుకొని దానికి బదులుగా మనం కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేస్తాం. ఓకే, if all the oxygen in the air was used up leaving only carbon dioxide, what would be happen to all of us? Everyone would die, but trees help us to live. They breathe in the carbon dioxide from the air and let oxygen out into the air. With the help of the sunlight, they break up carbon dioxide into carbon and oxygen. They use the carbon to make starch and let the oxygen out into the air. సో ఇంకా ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఇఫ్ ఆల్ ద ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ వాజ్ యూజ్డ్ అప్ లీవింగ్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ అస్? సో ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే గాలిలో ఆక్సిజన్ అంతా అయిపోయి ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఉంటే మనం ఎలా జీవిస్తాం? ఓకే, అది నిజంగా కదా, అంటే ఆక్సిజన్ లేకుండా ఓన్లీ కార్బన్ డైఆక్సైడే ఉన్నప్పుడు మనం అసలు బ్రతకగలుగుతామా? బ్రతకలేం కదా. సో ఎవ్రీవన్ వుడ్ డై, అందరూ చచ్చిపోతారు. బట్ ట్రీస్ హెల్ప్ అస్ టు లివ్.
సో మనం బ్రతుకుతున్నాము ఇప్పుడు అని అంటే అది ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రీస్ అనమాట. ట్రీస్ వల్లనే మనం ఇప్పుడు బ్రతికి ఉన్నాం. ద బ్రీత్ ఇన్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎయిర్ అండ్ లెట్ ఆక్సిజన్ అవుట్ ఇన్ టు ద ఎయిర్. సో ఇంకా ట్రీస్ ఏం చేస్తాయి అని అంటే కార్బన్ డైఆక్సైడ్ ని లోపలికి తీసేసుకొని ఆక్సిజన్ ఏదైతే ఉందో అది బయటకి రిలీజ్ చేసినప్పుడు దాన్ని మనం తీసుకొని బ్రతుకుతున్నాం అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్ దే బ్రేక్అప్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ కార్బన్ అండ్ ఆక్సిజన్. సో ఆ ట్రీస్ ఏవైతే ఉన్నాయో మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ ని అది తీసుకుంటది కదా. సో తీసుకున్నప్పుడు అది సన్లైట్, ఓకే, సూర్యుడి కిరణాలు ఉంటాయి కదా, దాని హెల్ప్ తో కార్బన్ డైఆక్సైడ్ ని డివైడ్ చేస్తుంది అనమాట. ఎలా అంటే కార్బన్ ఇంకా ఆక్సిజన్ లాగా. దే యూస్ ద కార్బన్ టు మేక్ స్టార్చ్ అండ్ లెట్ ద ఆక్సిజన్ అవుట్ ఇన్ టు ద ఎయిర్. సో ట్రీస్ ఇంకా కార్బన్ ని ఎలా యూజ్ చేసుకుంటాయి అని అంటే స్టార్చ్ ని తయారు చేయడానికి కార్బన్ ని యూజ్ చేసుకుంటాయి అండ్ ఆక్సిజన్ ని బయటకి వదిలేస్తాయి అనమాట. అలా వదిలేసిన ఆక్సిజన్ ని మనము ఇన్హేల్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చినారు. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చినారు. దిస్ ఈస్ ఫోటోసింథసిస్, ఆక్సిజన్, రెస్పిరేషన్, కార్బన్ డైఆక్సైడ్. సో దిస్ ఈస్ ఎ సైకిల్ అనమాట. ఓకే, ట్రీస్ ఫోటోసింథసిస్, ఓకే, ఫోటోసింథసిస్ నుంచి మనకి ఆక్సిజన్ ని వదులుతాయి. ఆక్సిజన్ ని మనం పీల్చుకుంటాం, ఓకే, రెస్పిరేషన్. సో మనం ఏం వదిలేస్తామంటే కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ని ఎవరు తీసుకుంటారు? మళ్ళీ ఫోటోసింథసిస్. సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ అనమాట, సైకిల్. ఓకే, trees make all the starch in the world. Starch is the most important part of our food. Without trees, we will not have any starch to eat. So trees make all the starch in the world. Starch is the most important part of our food. Without trees, we will not have any starch to eat. సో యాక్చువల్గా స్టార్చ్ అంటే మనం గంజి అని అంటే తెలుగు భాషలో మనం గంజి అంటాం. ఓకే, మనం అన్నం వడగట్టినప్పుడు వస్తుంది కదా వాటర్, దాన్ని స్టార్చ్ అంటాం. సో ఇది ట్రీస్కి ఉన్న స్టార్చ్ డిఫరెంట్ అనమాట. సో అయితే ఇక్కడ చెట్లు అనేవి అంటే ట్రీస్ మేక్ ఆల్ ద స్టార్చ్ ఇన్ ద వరల్డ్. సో ఈ వరల్డ్లో ఏదైతే స్టార్చ్ ఉందో దాన్ని ఓన్లీ ట్రీస్ మాత్రమే ప్రిపేర్ చేస్తాయి. ట్రీస్ నుంచి మాత్రమే ఆ స్టార్చ్ అనేది వస్తుంది అని అంటారు. సో ఇక్కడ స్టార్చ్ అంటే ఏంటిది అంటే చిన్న చిన్న కార్బోహైడ్రేట్ మాలిక్యూల్స్ అన్ని ఒక లిక్విడ్ లాగా వస్తుంది కదా, దాన్ని మనం స్టార్చ్ అంటాం అనమాట. ఓకే, సో అది మనకి ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. మనం తీసుకునే ఫుడ్ లో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఓకే, సో ట్రీస్ అనేవి లేకపోతే మనం అలాంటి ఫుడ్ ని కన్జ్యూమ్ చేయలేము అని చెప్తున్నారు ఇక్కడ. ట్రీస్ హెల్ప్ us to get rain. The leaves of trees breathe out a lot of water vapor into the air. This makes the air cool. The cool air helps rainfall. Rain gives us water. No one can live without water and we need trees to get water. సో ఇక్కడ ఇంకొక టాపిక్ అనేది వచ్చింది. సో ట్రీస్ వల్ల మనకి వర్షం పడుతుంది. ఎస్, మీకు అందరికీ తెలిసి ఉంటుందో లేదో నాకు తెలియదు. యాక్చువల్గా మనకి వర్షం వచ్చేది ఓన్లీ ట్రీస్ వల్లనే. సో ఎప్పుడు వస్తుంది అది అని అంటే ఆ ట్రీస్ పైన చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా, సో ఆకుల పైన ఆ వాటర్ వేపర్ అనేది ఫామ్ అవుతుంది. చిన్న చిన్న డ్రాప్స్ లాగా వాటర్ ఉంటుంది. సో ఆ డ్రాప్స్ మనం చెట్ల పైన ఉన్నప్పుడు ఆ గాలి వస్తుంది కదా, సో దాని వల్లనే మనకి చాలా చల్లగా గాలి వస్తుంది అనమాట. మనం ఇది సమ్మర్ సీజన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైనా చెట్టుని చూస్తే మార్నింగ్ అంతా ఇలా వేలాడుతూ ఉంటుంది చెట్టు. సో ఈవినింగ్ అవ్వగానే అంటే మార్నింగ్ అంతా బాగా ఎండగా ఉంటుంది కదా, సో ఈవినింగ్ అవ్వగానే ఏమవుతుంది అని అంటే కొంచెం వెదర్ చల్లబడిపోతుంది. సో దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా ఇలా బయటికి వస్తూ ఉంటుంది అనమాట. అదే వాటర్ వేపర్. సో దాని వల్లనే మనకి చాలా చల్లని గాలి అనేది వస్తుంది అనమాట. ద కూల్ ఎయిర్ హెల్ప్స్ రెయిన్ఫాల్. సో అదే గాలి మనకి వర్షం పడడానికి హెల్ప్ అవుతుంది. రెయిన్ గివ్స్ us వాటర్. సో నిజమే కదా, వర్షం పడితేనే మనకి వాటర్ వస్తుంది. సో నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. వాటర్ లేకుండా ఎవ్వరు అసలు బ్రతకలేదు. సో వి నీడ్ ట్రీస్ టు గెట్ వాటర్. సో మనకు వాటర్ కావాలి అని అంటే ఖచ్చితంగా చెట్లు మనం పెంచాలి, చెట్లు ఉండాలి. ట్రీస్ హ్యావ్ మెనీ మోర్ యూజెస్. ద రబ్బర్ ట్రీ గ్రోస్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇంకా ట్రీస్ చాలా 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 ట్రీస్ వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి అనమాట మనకి. ట్రీస్ వల్ల మనకి రబ్బర్ కూడా వస్తుంది. సో అలాంటి ట్రీస్ ని ఒక వరల్డ్ లో ఒక పార్ట్ లో పెంచుతారనమాట. ఓకే, ద రబ్బర్ ట్రీ గ్రోస్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సారీ, వరల్డ్ లో చాలా ప్లేసెస్ లో రబ్బర్ ట్రీస్ ని కూడా పెంచుతారంట. ఫ్రమ్ ద సాప్ ఆఫ్ దిస్ ట్రీ వి గెట్ రబ్బర్. సో ఇందాక నేను చెప్పిన కదా, చెట్ల నుంచి ఒక లిక్విడ్ అనేది వస్తుంది, దాన్ని సాప్ అంటాం మనము. సో దాని హెల్ప్ వల్లనే మనకి రబ్బర్ అనేది తయారవుతుంది. రబ్బర్ ఈస్ ఎ వెరీ యూస్ఫుల్ థింగ్. Some trees like eucalyptus give us medicines.
In South America, there is a tree called the cow tree. People drink the sap of this tree instead of milk. It is less expensive than milk. సో ఇంకా మనకి చెట్ల వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయంట. చెట్టు నుంచి మనం రబ్బర్ని కూడా తయారు చేయొచ్చు. అండ్ ఇంకా వరల్డ్ చాలా ప్లేసెస్లో ఈ రబ్బర్ ట్రీస్ అనేవి పెంచుతున్నారు. అండ్ ఈ చెట్ల నుంచి వచ్చే శాప్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాని వల్లనే మనకి రబ్బర్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా రబ్బర్ మనకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట మన డైలీ లైఫ్లో. మనం ఎరేజర్స్కి కానీ రబ్బర్ బ్యాండ్స్కి కానీ అండ్ ఇంకా చాలా యూజెస్ ఉంటాయి మనకి రబ్బర్తో. సో కొన్ని ట్రీస్ ఉంటాయి, అవి మనకి మెడిసిన్ తయారు చేయడానికి కూడా యూజ్ అవుతాయి అనమాట, లైక్ యూకలిప్టస్. ఓకే, సో తెలుగులో మనం దాన్ని నీలగిరి అంటాం. ఓకే, యూకలిప్టస్ని మనం తెలుగులో నీలగిరి అంటాం. ఇది చాలా చాలా మెడిసిన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇంకా సౌత్ అమెరికాలో ఒక చెట్టు ఉంటుంది, దాన్ని కౌ ట్రీ. ఓకే, కౌ ట్రీ అని పిలుస్తారంట. అక్కడ ఉన్న జనాలందరూ ఏం చేస్తారంటే పాలకి బదులుగా ఈ చెట్టు నుంచి వచ్చే లిక్విడ్ని తాగుతారంట. ఓకే, అండ్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని మనం అనుకోవచ్చు, కానీ అస్సలు కాదు. మనం తాగే డైలీ మిల్క్ కంటే కూడా ఇది చాలా తక్కువ ఖర్చు చేస్తుంది. How long can a big tree live? Nobody knows. Some trees have already lived for more than 4,000 years. They can live for 5,000 to 6,000 years more. Some of them will live as long as 10,000 years. There is a tree called General Sherman in California in America. It is huge evergreen tree. It is said to be several thousands years old. సో ట్రీస్ ఎంతకాలం బ్రతుకుతాయి, అది ఎంత పెద్దది అని మనము చెప్పలేము, అది ఎవరికి కూడా తెలియదు. ఓకే, కానీ కొన్ని ట్రీస్ ఉంటాయి, అవి చాలా చాలా ఇయర్స్ నుంచి బ్రతికే ఉంటాయి అనమాట. సమ్ ట్రీస్ హ్యావ్ ఆల్రెడీ లివ్డ్ ఫర్ మోర్ దెన్ 4,000 years. ఓకే, కొన్ని ట్రీస్ ఉన్నాయి, అవి 4,000 years నుంచి ఇంకా బ్రతికే ఉన్నాయంట. దే కెన్ లివ్ ఫర్ 5,000 to 6,000 years మోర్. ఇంకా అవి ఒక 5,000-6,000 years కూడా బతుకుతాయి అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. సమ్ ఆఫ్ దెమ్ విల్ లివ్ as long as 10,000 years. ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి, అవి అయితే ఇంకా 10,000 years కంటే కూడా ఎక్కువ బ్రతుకుతాయి అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక చెట్టు ఉందంట, దాన్ని ఏమని పిలుస్తారు అంటే జనరల్ షర్మన్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఎవర్ గ్రీన్ ట్రీ. ఆ చెట్టు చాలా పెద్దగా ఉంటుందంట, అండ్ ఎప్పుడు అంటే ఎవర్ గ్రీన్ అంటే పచ్చగా ఉంటుంది, అండ్ చాలా చాలా ఇయర్స్ నుంచి ఆ చెట్టు ఉందన్నమాట. ఇట్ ఈస్ సెట్ టు బి సెవరల్ థౌసండ్స్ ఇయర్స్ ఓల్డ్. సో అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం ఏంటిది అని అంటే ఇది చాలా చాలా పురాతన చెట్టు, చాలా ఇయర్స్ నుంచి బ్రతికే ఉన్న చెట్టు అని. హౌ డు వి నో ద ఏజ్ ఆఫ్ ఎ ట్రీ? డు ట్రీస్ హ్యావ్ బర్త్డేస్? ఎస్, దే డూ. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. ఇక్కడ పిక్చర్లో ఒక ట్రీ ఇలా రౌండ్స్ ఉన్నాయి, అండ్ ముగ్గురు ఇక్కడ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు వేసుకుంటున్న క్వశ్చన్ ఇది ఏమని అని అంటే, చెట్టు ఎన్ని సంవత్సరాలు పెద్దది అని మనం చెప్పగలమా? హౌ డు వి నో ద ఏజ్ ఆఫ్ ఎ ట్రీ అంటే ఒక చెట్టుకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి మనం చెప్పగలమా? చెట్లకి బర్త్డేస్ ఉంటాయా అని అంటున్నారు. అయితే ఇక్కడ ఆన్సర్ ఏముంది అంటే ఎస్, దే డూ. సో అవిటికి కూడా బర్త్డేస్ ఉంటాయంట, కానీ మనం అవి చెప్పలేము. సో ఇక్కడ వాళ్ళు చెప్పొచ్చు అంటున్నారు, ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం దాన్ని. దే ఈవెన్ గెట్ గిఫ్ట్స్ ఆన్ దేర్ బర్త్డేస్. దే గెట్ రింగ్స్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే చెట్లకు కూడా బర్త్డేస్ ఉంటాయి, ఆ బర్త్డేస్కి వాళ్ళకి గిఫ్ట్స్ కూడా వస్తాయి అంట. ఆ గిఫ్ట్స్ ఏంటివి అంటే రింగ్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఈ చెట్టుకి ఇలా రౌండ్గా రింగ్స్ ఉన్నాయి కదా, సో ఎవ్రీ ఇయర్ ఒక రింగ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దాంతో మనము చెట్టుకి ఎంత ఏజ్ అని చెప్పొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ రింగ్సే చెట్టుకి గిఫ్ట్స్ అంట. ఓకే, ఎవ్రీ ఇయర్ ఎ ట్రీ గ్రోస్ ఎ లిటిల్ బిగ్గర్. నిజంగానే కదా, మనుషుల్లాగే సేమ్ ట్రీస్ కూడా ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. యాజ్ ఇట్ గ్రోస్ ద ట్రంక్ గెట్స్ అనదర్ లేయర్ ఆఫ్ వుడ్. It gets another ring. You cannot see the rings because they are inside the tree. సో ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎవ్రీ ఇయర్ చెట్టు కొంచెం కొంచెంగా పెద్దదవుతూ ఉంటుంది. అది ఎలా అయితే పెద్దగా అవుతుందో దానికి ప్రతి సంవత్సరం ఒక రింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అనదర్ లేయర్ ఆఫ్ వుడ్. సో ఇంకా ఒక అంటే లేయర్ అనేది దానిపైన ఫామ్ అవుతుంది, కానీ మనం దాన్ని చూడలేము. ఎందుకు చూడలేము అని అంటే ఆ రింగ్స్ ఏవైతే ఉన్నాయో, లేయర్ ఏదైతే ఉందో అది చెట్టు లోపలే ఉంటుంది కాబట్టి మనము దాన్ని చూడలేము. బట్ యూ లుక్ ఎట్ ద ట్రంక్ ఆఫ్ ఎ కట్ డౌన్ ట్రీ కేర్ఫుల్లీ, యూ విల్ ఫైండ్ ద రింగ్స్.
సో నిజమే కదా, ఒకవేళ మనం చెట్టుని నరికేసినాం అనుకోండి, అక్కడ రింగ్స్ అనేవి మనం కేర్ఫుల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకి కనిపిస్తాయంట. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చెట్టుని నరికేసినప్పుడు ఇలా రింగ్స్ మనకి కనిపిస్తాయి. మనం బాగా గమనిస్తే వేప చెట్టుకి ఈజీగా కనిపిస్తాయి ఇవి. One ring indicates 1 year. Some trees can live only for 5 to 10 years, but some can live for hundreds or even thousands of years, like General Sherman. సో ఒక రింగ్ ఉంటే దానికి 1 year అని అర్థం అంట. అయితే కొన్ని ట్రీస్ ఏమైతే అని అంటే 5 to 10 years వరకు బతుకుతాయి, కానీ కొన్ని ట్రీస్ ఉంటాయి అవి చాలా 100,000s of years బతుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అమెరికాలోని కాలిఫోర్నియాలో జనరల్ షర్మన్ అనే ఒక చెట్టు ఉంది అని, ఆ చెట్టు లాగా. Man cuts down hundreds of trees every year to build houses, to make furniture, to cook food, and to make paper. If this continues, one day there will be no more trees in the world. What will happen then? We all will die. సో ఇంకేం చెప్తున్నారు ఇక్కడ అంటే, మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం చాలా చాలా చెట్లని నరికేస్తున్నారు. దాంతో ఇల్లు కట్టుకోవడానికి, ఫర్నిచర్ చేసుకోవడానికి, అండ్ వండుకోవడానికి, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కట్టెల్ని కాలుస్తున్నారు. అండ్ పేపర్ ప్రిపేర్ చేయడానికి కూడా మనకి కట్టెలు అవసరం వస్తుంది. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతే కనుక కొన్ని రోజుల తర్వాత చెట్లు అనేవి మనకి అస్సలు ఉండవు. మనం అందరం చచ్చిపోతాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం అందరం చచ్చిపోతాం అప్పుడు. సో వాట్ షెల్ వి డూ? అప్పుడు మనం ఏం చేయాలి? వీ షుడ్ అవాయిడ్ కటింగ్ ట్రీస్ యాజ్ ఫార్ as పాసిబుల్. సో ఇంకేం చెప్తున్నారు అని అంటే, మనం ఏం చేయాలి అని అంటే, మనం ఎంత అంటే మనకి ఏమంటారు, మనతో వీలైనంత మనం చెట్లను నరకకుండా ఉండాలి. ఇఫ్ పాసిబుల్ మనం ఒక చెట్టుని నాటాలి. మెయిన్ వైల్ వీ మస్ట్ ప్లాంట్ ఏ లాట్ ఆఫ్ ట్రీస్. సో చెట్లను నరికేయడం ఆపేసి మనము కొన్ని చెట్లని పెంచుతూ ఉంటే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. Every one of us should plant at least 1 tree every year. సో ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మనం అందరం కలిసి ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఒక్క చెట్టుని నాటితే గనక అసలు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో దిస్ ఈజ్ అ లెసన్, ప్లాంట్ ఏ ట్రీ. సో ఐ హోప్ యూ విల్ ఆల్సో ప్లాంట్ ఏ ట్రీ ఎవ్రీ ఇయర్. I will do that, and I hope you understand the lesson. For more videos, please like, share and subscribe my channel. Thank you.